అందరికీ నమస్కారం. చాలామందికి తెలియని ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా అరుదైన అవకాశం. ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కెరియర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? ముందుగా ఈ ఉద్యోగం గురించి ఎందుకు ఎక్కువ మందికి తెలియదో, దానివల్ల మనకు లాభమేంటో చూద్దాం. ఆ తర్వాత ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా అప్లై చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అవుతున్నా చాలామందికి దీని గురించి తెలియదు. అందుకే దీన్ని ఒక రకంగా బ్లాక్ నోటిఫికేషన్ అనొచ్చు. అంటే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల దీనికి పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నిజంగా ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, తక్కువ ప్రచారం ఉండటం అనేది అప్లై చేసే వాళ్లకు ఒక పెద్ద వరం లాంటిది. ఎందుకంటే ఎంత తక్కువ మంది అప్లై చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను, ఇవి ఏవో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు. ఇవి 100% పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అది కూడా ఎక్కడా? దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎన్ఐటీలో. అంటే లైఫ్ లాంగ్ కెరీర్ గ్యారంటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకుండే అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సరే, ఇక ఈ రిక్రూట్మెంట్లో ఏ పోస్టులున్నాయో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 3 రకాల ఉద్యోగాలున్నాయి. ఈ టేబుల్ చూడండి, వివరాలు చాలా క్లియర్గా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు. జీతాలు కూడా చాలా బాగున్నాయి. ఇక సూపరింటెండెంట్ పోస్టుకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ కావాలి, కానీ జీతం చూడండి, నెలకు 80,000 రూపాయలు పైనే. అంటే ఇంటర్ చదివినా, డిగ్రీ చేసినా ఇక్కడొక మంచి అవకాశముంది. సరే, పోస్టులు చూశాం కదా. ఇప్పుడు వీటికి కావలసిన అర్హతలు, స్కిల్స్ గురించి ఇన్ను కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన తేడా ఉండి గమనించండి. అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే వాళ్లకు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఖచ్చితంగా ఉండాలి. కానీ సూపరింటెండెంట్ పోస్టుకు స్పెషల్గా టైపింగ్ స్కిల్స్ అవసరం లేదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇది చాలామందికి పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జూనియర్ అసిస్టెంట్కి 27 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్కి 33 ఏళ్లు మరియు సూపరింటెండెంట్కి 30 ఏళ్లు. అయితే సూపరింటెండెంట్ పోస్టుకు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సరే, ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటో సింపుల్గా వివరిస్తాను. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా, సూటిగా ఉంటుంది. ఫస్ట్ ఒక రాత పరీక్ష పెడతారు. అందులో పాసైన వాళ్ళకే స్కిల్ టెస్ట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆ స్కిల్ టెస్ట్ కూడా కేవలం అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే. ఆ తర్వాత నేరుగా ఫైనల్ సెలక్షన్. అంతే. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ మొత్తం నోటిఫికేషన్లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? దీనికి ఇంటర్వ్యూ లేదు. అవును, మీరు విన్నది నిజమే. చాలామందికి ఇంటర్వ్యూ అంటేనే ఒక పెద్ద టెన్షన్. ఇక్కడ బాధే లేదు. కేవలం పరీక్షల్లో మీ టాలెంట్ చూపిస్తే చాలు, జాబ్ మీదే. మరి రాత పరీక్షలో ఏముంటుంది? ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అయినా ఉండేవే. రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇంకా ఇంగ్లీష్. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఇక మనం చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఈ ప్రాసెస్లో చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. అప్లికేషన్ ప్రాసెస్లో 2 భాగాలున్నాయి. ఫస్ట్, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అయిపోయిందని అనుకోవద్దు. ఆ తర్వాత ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ను ప్రింటౌట్ తీసుకుని దాన్ని పోస్ట్లో వాళ్ళ అడ్రస్కు పంపించాలి. ఈ 2 స్టెప్స్ కూడా కంపల్సరీ. కేవలం ఆన్లైన్లో అప్లై చేసి వదిలేస్తే సరిపోదు. ప్రింటౌట్ పంపడం కూడా అంతే ముఖ్యం. ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులకు 500 రూపాయలు. ఇక దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు, వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 30, 2026. ఇంకా టైముందని అనుకోవద్దు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఒకసారి ఆలోచించండి, తక్కువ పోటీ, ఇంటర్వ్యూ లేదు, ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్,
బహుశా చాలామంది ఎదురుచూస్తున్న అవకాశం ఇదే కావచ్చు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈ అద్భుతమైన అవకాశం గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా చెప్పండి.